హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో చాలా యమ్మీ మటర్ మష్రూమ్ కర్రీ అయితే చేసుకుందాము. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అది కూడా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ట్రై చేయండి ఒకసారి, భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను, ఒక 3 టమాటాలు చిన్నవి, 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టొమాటాలు మనము తురుముకుంటే మనకి మంచిగా గ్రేవీ అనేది వస్తుంది. దానికోసమని ఈ విధంగా మనం గ్రేటర్ పైన తురిమేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆ తొక్కలన్నీ ఉంటాయి కదా, దానికోసమని నేను ఈ విధంగా చేస్తాను. ఇలా చేస్తే ఎక్కడా కూడా తొక్కలు అనేవి లేకుండా సూపర్గా ఉంటుంది. మష్రూమ్స్ అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కలు కూడా మరీ చిన్నగా కట్ చేసుకోకండి, ఎందుకంటే ఉడికేటప్పటికి మరీ చిన్నగా అయిపోతాయి. సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం మటర్ని తీసుకుందాం. ఈ గ్రీన్ పీస్ ఏంటంటే మనకి ఇప్పుడు పచ్చివి మంచిగా దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 5-6 మిరియాలు వేసుకున్న తర్వాత దాంట్లోనే మనం పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే బిర్యానీ ఆకు, టమాటో ప్యూరీ వేసుకుని, కసూరి మెంతి 1 స్పూను, 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారము, తగినంత సాల్టు, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోనే బఠానీలన్నీ వలిసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ గ్రేవీలో కలిసే విధంగా ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మిగతాయన్నీ యాడ్ చేసుకుందాం. 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను టొమాటో కెచప్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక టీ గ్లాసులో సగం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత విజిల్ తీసేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీనికి మీరు ఏ కాంబినేషన్లోనైనా తీసుకోవచ్చు, రైస్ అయినా, ఇలాగా పరోటా అయినా, లేదా చపాతీ అయినా, ఏ ఇంట్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.